నెలలు అయ్యాడు. ఈ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచిపోయినాయి. నిన్న ఈరోజు మీరు పేపర్లో చూడండి, అంగన్వాడీ యూనియన్లు ఉద్యమానికి పిలిపించాక మంత్రులంతా కంగారు పడిపోతున్నారు. నిన్న సంధ్యారాణి గారు డిమాండ్లన్నీ పరిష్కరించేశాం, 9 డిమాండ్లో 7 అంగీకరించేశాం, ఇంకేముంది పరిష్కరించేదని ఆవిడ నిన్న మీరు పేపర్లో చూస్తుంటారు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి గారు అనిత గారు ఒక ప్రకటన ఇచ్చారు. వరుసగా 1, 2, 3, 10 పాయింట్లు ఇచ్చుకుంటా వచ్చింది ఆవిడ కూడా తన ప్రకటనలో మేము డిమాండ్లన్నీ పరిష్కరించాం, ఇంకేం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఈ వేదిక మీద నుంచి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ దేశంలో 10 ఏళ్లకు ఒకసారి కేంద్రంలో ఒక వేతన సంఘం వేస్తారు, 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో ఒక వేతన సంఘం వేస్తారు. కేంద్రంలో 10 ఏళ్ల క్రితం 7వ వేతన సంఘం అని వేశారు. ఆ సంఘం చెప్పింది ఈ దేశంలో కనీస వేతనం ఎవరికైనా సరే 26,000 ఉండాలని ఆ రోజు అది చెప్పింది. అది వేసి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 8వ వేతన సంఘం వేశారు, దాని రిపోర్ట్ ఎప్పుడో వస్తుంది. 26,000 లేకుండా ఒక కుటుంబం ఎలా బతుకుద్ది? ఈరోజు అంగన్వాడీలకి రాష్ట్రంలో కేవలం 11,500 రూపాయలు వేతనం ఇస్తున్నారు. అలాగే ఆయాలకి కేవలం 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఎంతసేపు మేము మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లు చేసేసాం, అట్లాగే గ్రాట్యుటీ పెంచేశాం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. మనం ఈ వేదిక మీద నుంచి అనిత గారిని, సంధ్యారాణి గారిని, ఇతర స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళందరినీ మనం అడుగుతున్నాం. మాది ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ వేతనం పెంచాలి. మీరు వేతనం పెంచితేనే ఈ ఉద్యమాన్ని ఆపుతాం అనేటటువంటి డిమాండ్ని వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్తా ఉన్నాం. వాస్తవంగా గ్రాట్యుటీ పెంచేసామంటున్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు గ్రాట్యుటీ కనీసం 5 లక్షలు ఇవ్వాలని చెప్పింది. ఈరోజు వీళ్ళు 1,20,000 ఎంతో పెట్టి మేము ఇచ్చేసామని చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా వేతనం పెంచాలి. తెలంగాణలో మీ అందరికి తెలుసు, తెలంగాణలో ఈ రోజున వర్కర్కి, అంగన్వాడీ టీచర్కి 13,650 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ కంటే 2,150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారు. అది కూడా మనకు సమ్మతం కాదు వాస్తవం చెప్పాలంటే. అందుకని ఈరోజు ఈ ధర్నా యొక్క అతి ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తా ఉన్నాం, మీరు వేతనాలు పెంచాల్సిందే అనే ప్రధానమైన డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం నేను ఒక మంత్రి గారితో మాట్లాడాను. సార్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, సార్ మీరు అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, మాట్లాడాలి. ఏమన్నా ఆల్రెడీ పెంచాం కదా అంటున్నాడు ఆయన. ఏం పెంచారో మీరు అడగండి. ఈరోజు అంగన్వాడీ టీచర్కి 11,500 మాత్రమే వస్తుంది, ఆయాకి 7,000 మాత్రమే వస్తుంది. ఇది మాకు ఎంత మాత్రం సమ్మతం కాదు. ఈ వేతనాలు పెంచకపోతే ఈ ఉద్యమం కొనసాగుద్దని ఇవాళ ఉదయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అందుకని మంత్రులైనా అధికారులైనా ఈ వేదిక మీద నుంచి మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఇవాళ మనం ఇంత ధర్నా చేస్తున్నాం అంటే దీని ప్రధానమైన ఉద్దేశం ఇతర అంశాలు ఏమున్నప్పటికీ కూడా వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం జరిగే ఈ ఉద్యమానికి మేమందరం మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కానీ ఎక్స్ఎమ్మెల్సీలు కానీ అందరం మీకు సంపూర్ణ మద్దతుగా ఉంటాం. అలాగే మంత్రులతో కానీ అధికారులతో కానీ చర్చలకు సంబంధించి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వాళ్లే మనం పిలిపిస్తారు, మరేం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తూ మీరు చేస్తున్న ఈ మహా ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీ అందరికీ జై జైలు.